Hi my dear friends, welcome back to Adarsh Anand YouTube channel. Priya entry.
హాయ్ అండి. నేనేం చెప్పను, నా పక్కన ఉన్న గర్ల్స్ మాట్లాడతారంట, మీరు మాట్లాడండి. Hi, my name is Shashi Mahendra and this is Adhurs Anand YouTube channel, and today our second day of shoot and we are planning up amazing for Chiranjeevi's birthday. Amazing the shoot is going. This guy is so talented, I must tell you. The minute people say and the director say action, you can see his different face. He's very talented. Follow his YouTube channel, subscribe the bell icon, and please be ready for the blast which we're going to show you. థ్యాంక్ యూ. All the best to you. అండ్ తను కూడా వన్ ఆఫ్ ద లీడ్స్ చేస్తారు. Hello guys, I'm Isha. So the shoot is going on really amazing. This guy is very talented with expression, with dancing. The energy is very level. So stay tuned. Adhurs Anand YouTube channel. So yeah, stay tuned for the blockbuster video. You guys gonna love it. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి చక్క తెలుగులో మాట్లాడు, టెన్షన్ పడకండి. మా సబ్స్క్రైబర్స్ అందరూ తెలుగు వాళ్ళు అన్నమాట. హాయ్, నా పేరు ప్రియాంక. ఓకే, అధుర్స్ ఆనంద్ గారి ఛానల్ని అందరూ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చిరంజీవి గారికి ఫ్యాన్ అయి ఉండి ఒక ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో తను సార్ బర్త్డే గిఫ్ట్గా సాంగ్ అనేది తన కోసం చేసి గిఫ్ట్గా ఇస్తున్నారు. పక్కా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మిలియన్స్ వ్యూస్లోకి వెళ్ళాలి. చిరంజీవి గారి దగ్గరికి పక్కా వెళ్ళాలి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అధుర్స్ ఆనంద్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఈ మీద రెండు ముక్కలు చెప్పబోతున్నాను, మధ్యలో చెప్పండి. Yeah, so I was saying that he's doing really hard work and he's a big fan of Chiranjeevi and he's doing something really good for him. We really want that one day, after releasing this song, Chiranjeevi by self, he should come to him and he should say thank you so much for this huge gift. This is what our prayers for you. So yeah, thank you.
సో ఫ్రెండ్స్, మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా అదుర్స్ ఆనంద్ యూట్యూబ్ ఛానల్లో ఇంతమంది క్రౌడ్ తోటి, ఇంతమంది సహకారంతో మన కెమెరామ్యాన్ గారు అన్నయ్యలు ఈయన ఇక్కడ మళ్ళీ ఆర్కే గారు అన్న వెనక్కి వెళ్ళిపోయారు ఏంటన్నా మీరు మళ్ళీ అవి డాన్స్ మాస్టర్స్ ఇద్దరు వీళ్ళు అలా డాన్సర్స్ అండ్ మా హీరోయిన్ అలాగే ఇంకో ఇద్దరు డాన్సర్లు వెళ్ళిపోయారండి. సో అందరూ కలిసి చాలా చక్కగా సాంగ్ చేసాం. ఎలా వచ్చిందన్న సాంగ్, మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి అందరూ. సో ఒక్కసారి అందరు కలిసి 1 2 3 హ్యాపీ బర్త్డే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంతమంది ఎఫర్ట్ పెట్టి ఇంతమంది కష్టంతో చాలా చక్కగా సాంగ్ని చేసామండి. సో అది కూడా ఓన్లీ మెగాస్టార్ గారిని డెడికేట్ చేస్తూ ఆయన చేసిన 1980s మూవీస్ నుంచి అన్నీ ఒక సాంగ్లో సెట్ చేసి దీనికి సృష్టికర్త లిరిక్ రైటర్ అనిల్ గారు ఉన్నారు, అలాగే ప్రశాంత్ గారు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్, మన గిటారిస్ట్ కేజీఎఫ్కి వాయించిన సుబాని గారు వాయించారు. ఆ తర్వాత మరి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారి దగ్గర రైట్ హ్యాండ్గా ఉండే మెగా చిరంజీవి గారు అతని పేరు, అతను డ్రమ్మిస్ట్ అండ్ తబలిస్ట్ అంటారండి ఆయన. మరి కీరవాణి గారి దగ్గర ఉన్న గణేష్ గారు కూడా దీనికి వర్క్ చేశారండి ఈ సాంగ్కి. సో ఇంతమంది ఎఫర్ట్ తోటి ఈ సాంగ్ రిలీజ్ అవుతుంది. సో దీన్ని దయచేసి చూసి బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సాంగ్ స్టార్ట్ అవడానికి మూల కారణం ఒకరు ఉన్నారండి, ఆయనే రఘు మాస్టర్ అనమాట, మన ప్రేమ్ రక్షిత్ గారి దగ్గర శిష్యుడు. ఈయన ఆనంద్ ఏదైనా సాంగ్ చేద్దాము, నీకు నేను సపోర్ట్ చేస్తా, నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను, నువ్వు ఫస్ట్ అయితే స్టార్ట్ చేయని చెప్పారు. సో ఆయన సహకారంతో స్టార్ట్ చేసిన తర్వాత మన ఆనంద్ బ్రదర్ కోసం హెల్ప్ చేయాలనుకున్నాను, చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మా మాస్టర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ అండి.
అలాగే ఆయన ఆప్తమిత్రుడు ఏ వర్క్ వచ్చినా షేర్ చేసుకుంటారంట. మరి ఆయన కృష్ణ గారిని తీసుకొచ్చారు. ఆయన చాలా ఎఫర్ట్ పెట్టి ఈ సాంగ్ని డిజైన్ చేశారండి. కృష్ణ గారు మీరు ఏమన్నా 2 ముక్కలు మాట్లాడతారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆనంద్ గారు. ఇలాంటి సాంగ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్ మంచి క్లిక్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ మాకు ఇన్స్టిట్యూట్ నుంచి కానీ అలాగే చాలా సపోర్ట్ చేసి తనకి సంబంధం లేదు అనుకోకుండా ఒక మెగాస్టార్ గారి మీద అభిమానంతో మేము సాంగ్ చేస్తుంటే నేను కూడా మెగాస్టార్ గారి ఫ్యాన్ అని చెప్పి ముందుకు వచ్చిన శ్రీరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అండి. సో ఆయన ఒకసారి మాట్లాడారు. సాంగ్ ఓన్లీ ఆనంద్ గారు ఫస్ట్ మెగాస్టార్ గారి సాంగ్ సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆయన బర్త్డే కాబట్టి మెగా బాస్కి డెడికేట్ చేస్తూ చిరంజీవి గారి సాంగ్స్ టైటిల్స్ అన్నీ తీసుకొని సాంగ్ చేయడం జరిగింది. సో అండ్ ఇలాంటి సాంగ్స్ ఇంకా చేయాలంటే అదూర్స్ ఆనంద్ అని యూట్యూబ్ ఛానల్ ఉందండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, ఇంకా ఎంకరేజ్ చేయండి ఆనంద్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్ వినగానే ఒక్కసారి వినిపించగానే అన్న మీరు వర్క్ చేయాలి ఈ సాంగ్కి అంటే ముందుకొచ్చిన 2 వ్యక్తులు అండి. మన సీతారామరాజు అన్నగారు, ఆర్కే అన్నగారు వచ్చారు. సీతారామరాజు గారు అన్నగారు వచ్చి డిఓపి గారు, 2 డిఓపీలేనండి. సో ఈ అన్నగారు వచ్చేసి నాకు కెమెరా డిపార్ట్మెంట్ మొత్తం సెట్ చేసి సింగిల్ ఎన్పి తీసుకోకుండా ఫస్ట్ అయితే వర్క్ స్టార్ట్ చేద్దాం, మెగాస్టార్ గారి పాట చేస్తున్నాం ఆనంద్, సాంగ్ చాలా కొట్టించుకున్నావు, సాంగ్కే చాలా ఖర్చు పెట్టినట్టున్నావు, కానీ వర్క్ అయితే ముందుకెళ్ళిపోతుంది అని చెప్పేసి 2 కూడా చాలా సపోర్ట్ చేశారండి. అలాగే మేమందరం మాట్లాడుతుంటే ఇక్కడ మాట్లాడాలని ఒక వ్యక్తి ఉన్నారండి, ఆవిడే హీరోయిన్ గారు. అక్కడ కెమెరా అనుకున్నారు, రండి మేడం, మాకు తెలిసి అర్థమైంది మీరు మాట్లాడాలనుకుంటున్నారండి. యా. Hi, it was my first project with Anand sir and with the whole team. I would say it's an amazing experience for 2 days. You guys are my family now. I really feel, this song will go high and high and we touch millions and millions views. All the best and subscribe the channel. Thanks from my side. అండ్ ఒక్కొక్క బాయ్ చేశాడండి డ్యాన్స్, మామూలుగా చేయలేదండి. హీరోయిన్ రాగానే ఎక్కడ తగ్గకూడదని చెప్పేసి బాయ్స్ అందరు ఒకసారి ముందుకు రండి. సో దీస్ ఆర్ ఆల్ అవర్ బాయ్స్ డాన్సర్స్. మామూలుగా చేయలేదు. మెగాస్టార్ గారి పాట అనగానే అసలు ఫుల్ గ్రేస్ తోటి 2 days నుంచి ప్రాక్టీస్ చేసి స్టెప్పులు చేసి మోకాలు చెప్పులు పగిలినా కూడా చేస్తూనే ఉన్నారు. సో గాయ్స్ మీ అందరికీ థ్యాంక్ యూ. మీరు ఒక్కసారి పాట స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎన్ని స్టెప్పులకి అడ్డం వచ్చాడంటే ప్రతిదానికి స్టెప్పులు చేస్తూనే ఉన్నాడండి, డాన్స్ చేస్తున్నాడు. ఒకసారి తగ్గేదేలే చెప్పమ్మా. అలాగే మా పూజిత్ కుమార్ ఇక్కడ ఉన్నాడండి, చక్కగా చూస్తున్నాడు. ఎంత డీసెంట్ బాయ్ నాన్న. సాంగ్ ఎలా వచ్చింది నాను? బాగా వచ్చింది కదా, నాకు ఇష్టం. సరిపోయింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.